ఈరోజు తెలంగాణ ఏర్పడ్డాక నీళ్లు నిధులు నియామకాల పేర్లతోని జరుగుతున్న దోపిడీ మనం చూసినాం. మరి ఈరోజే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గారికి అమృత్లో జరిగిన స్కామ్ గురించి మొన్న కేటీఆర్ గారు చిలక పలుకులు పలికిండు. కానీ దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే, అమృత్ అనే కేంద్ర పథకం తెలంగాణ ఉన్న మున్సిపాలిటీలన్నిటికీ తాగునీరు కోసం అక్కడికి వెళ్ళి ఫండ్స్ రావడం జరిగింది. మరి దానికి కేటీఆర్ గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి బామ్మర్ది అయిన సృజన్ రెడ్డి ఆయన కంపెనీకి ఇచ్చిండ్రు. కాబట్టి దానిపైన ముఖ్యమంత్రి గారి పైన ఎంక్వైరీ చేయాలన్నారు. ఇక్కడ వరకు బాగుంది. అసలు సృజన్ ఎవరు అని అంటే, ఈరోజు సృజను అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు పెట్టిండ్రు? ఫస్ట్ దీనికి డైరెక్టర్లు ఎవరు? బిందుల మందుల అనుముల రేవంత్ రెడ్డి గారు. ఈ కంపెనీ పెట్టింది ఎవరు? అనుముల రేవంత్ రెడ్డి గారు, బిందుల మందుల గారు. బిందుల మందుల ఎవరు? కల్వకుంట్ల కవిత బినామీ. రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు డైరెక్టర్. ఓకేనా? తర్వాత ఒక 15 రోజుల తర్వాత నేను తెలుగుదేశంలో ఉన్నా, నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు, బద్నాం అయితే మన బినామీలను పెడదామని చెప్పి పెట్టి ఏం చేసిందంటే డైరెక్టర్లు మార్చిండ్రు. సేమ్ ఇదే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రేవంత్ రెడ్డి ప్లేస్లో సృజన్ పేరు పెట్టింది. ఇక పైన ఉంటుంది చూడు, క్లోజప్. సృజన్ పైన కల్వకుంట్ల కవిత. అంటే ఒక మొన్నటిదాకా మంత్రి పదవి చేసిన కేటీఆర్ గారు, సెకండ్ ముఖ్యమంత్రిగా ఉన్న కేటీఆర్ గారు, ఆఫ్టర్ ఆల్ 1137 కోట్ల స్కాము ఒక పెద్ద లైవ్ పెట్టి పెద్ద స్కామ్ బయట పెట్టిన. నేను నీతో ఒకే వస్తున్నా. సృజన్ ఇంకో కేసులో ఉన్నాడు. ఏ కేసులో ఉన్నాడు? లిక్కర్ కేసులో ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితతోని ఈయన పేరు కూడా వచ్చింది. ఇగో ఇది. కాబట్టి ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారి మీద ప్రత్యేకంగా నేను ఆయన దేని కూడా వదులుతలేను, ప్రతి దొంగతనం మీద పట్టుకుంటున్నాను అనుకుంటున్నావు కదా. ఇదంతా తెలంగాణ ప్రజలను పిచ్చోళం చేయడానికి. రేపు మూసీ పేరు మీద మరో కాళేశ్వరం స్కామ్, కాళేశ్వరం బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు చేయబోయేది పెద్ద మూసీ. ఆ పెద్ద స్కామ్కు రేపు దానికి మేము అది పడబోతుండు. అంటే అడ్డుపడనట్టు మన కేటీఆర్ గారు ఈ చిన్నది బయట పెట్టడానికి ఒక కారణం. ఈరోజు అన్ని చెప్పిన ఈయన ఈరోజు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కంపెనీ కల్వకుంట్ల కవిత అండ్ సృజన్ తర్వాత వీళ్ళిద్దరు డైరెక్టర్గా అయ్యారు. కేటీఆర్ గారు మీరు చెప్పాలి, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ కలిసి చెప్పాలి, అసలు సృజన్కు కవితకు ఏం సంబంధం, ఈ వ్యాపారాలకు ఏం సంబంధం. ఈయన ఎవరు అని అంటే మనోహర్ రెడ్డి కొడుకు. మనోహర్ రెడ్డి ఎవరు? జైపాల్ రెడ్డి గారి తమ్ముడు. జైపాల్ రెడ్డి ఇప్పుడు మనోహర్ రెడ్డి ఎవరు? కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు. కందాల ఉపేందర్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్కు పోయిన ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లాకి వెళ్ళి. ఈయనకు కవితకి ఏం సంబంధం? ఆయన కాంట్రాక్టర్. కవిత అప్పుడు తెలంగాణ జాగృతి పేరుతోని తెలంగాణ ఉద్యమ కాలంలో వసూలు చేసిన పైసలు ఆటానకు రూపాయికి వడ్డీకి నడిపేది. ఆ మధ్యలో వడ్డీలు వసూలు చేసుకొచ్చేది ఎవరంటే సృజన్ అంటారు. ఇప్పుడు సృజను నిజంగా ఈ స్కామ్లో ఉన్నాడా, అమృత్ స్కామ్లో ఉన్నాడా? ఇవన్నీ డాక్యుమెంట్లు ఇవన్నీ ఆల్రెడీ మనం చూపించారు. అడికోర్ స్కామ్లో ఉన్నాడంటే ఆయన కాదు ఉన్నది, ఆయన భార్య. ఇలా ఇద్దరు ఉన్నారు. ఇది సౌదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సౌదా కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎవరిది? ఎవరెవరు డైరెక్టర్లు ఇద్దరు ఉంటారు. ఇలా దీప్తి రెడ్డి సూదిని, ఇంకొక ఆమె వసుంధరా సూదిని. వీళ్ళిద్దరు. దీప్తి రెడ్డి సూదిని ఎవరు? సేమ్ సృజన్ భార్య. ఈమె వసుంధర వాళ్ళ బంధు. వీళ్ళ పేరు మీద ఇచ్చినటువంటి వర్క్ ఇది. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కేంద్ర విజిలెన్స్కి రోజునే మెయిల్ పంపడం కూడా జరిగింది. అంటే ఇది అందరి రెండు కుటుంబాలు. ఈరోజు కల్వకుంట్ల కుటుంబము, రేవంత్ రెడ్డి కుటుంబాలు. కల్వకుంట్ల కుటుంబము, రేవంత్ రెడ్డి కుటుంబాలు.
రెండు కుటుంబాలు కలిసి తెలంగాణను దోచుకుంటున్నాయి అని చెప్పి నేను విత్ డాక్యుమెంట్స్ చెప్పిన, గాలికి చెప్తా నేను. ఇది కేటీఆర్ ప్రెస్ మీట్ లెక్క కాదు, ఇది బాజాప్తా మొత్తం నా దగ్గర ప్రతి డాక్యుమెంట్ పేపర్లతో సహా మాట్లాడుతున్నా. ఈరోజు చరిత్రాత్మకంగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ జరగాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. ఇంట్లో వీళ్ళ మీరు ఏదైతే సోదిని సృజన అంటోడు దొంగ అని చెప్పిండో, ఆయన కల్వకుంట్ల కవిత పార్ట్నర్సు, కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి బినామీ కూడా పార్ట్నర్సు. ఇదంతా అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు దీనికి లింక్ అయి ఉన్నది, ఢిల్లీ లిక్కర్కు దీనికి లింక్ అయి ఉన్నది. కాబట్టి అసలు వాస్తవాలు బయటికి రావాలంటే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టాలి, ఇద్దరి మధ్యలో డిబేట్ జరగాలి, ఇద్దరి మధ్యలో బీట్ ద ప్రెస్ పెట్టాలి. సూదిని సృజన అంటే ఆయన కవితకి ఎట్లా సంబంధం, ఇందులో రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిండు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేసి ఇవన్నీ కూడా చెలవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేసే ప్రయత్నాలు చేయొద్దు. మీరిద్దరిది కూడా ఇక్కడ పెద్ద కాళేశ్వరంది పెద్ద బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ మన అక్కడనే ఉన్నాం విజిలెన్స్ ఆఫీస్ కాడ. ఇంట్లో కూడా ఏం పీకేది లేదు, ఏం అయ్యేది లేదు. ఏమున్నా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇది కూడా ఒక ఉదాహరణగా మీ ముందుకు తీసుకొచ్చింది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.